దేవుని వాక్యాన్ని విందాం. వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. మీరు జనవరి 1 అందరూ వాగ్దానాలు తీసుకున్నారు. నాకు తెలిసి చక్కని వాగ్దానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చు. ఇప్పటికి కొందరు గుర్తున్నాయో లేవో తెలియదు. కొందరు గుర్తు పెట్టుకొని ప్రార్థన చేస్తుండొచ్చు. కొందరేమో మర్చిపోయి ఉండొచ్చు. కొందరు మర్చిపోయి ఉండొచ్చు. వాగ్దానం దేవుడు ఎందుకు చేస్తాడు? నీకెందుకు వాగ్దానం ఇస్తాడు అంటే టైం పాస్ కోసం ఇవ్వడు. ఆ రోజు నువ్వు చూసి చదువుకొని ఆ రోజు మాత్రమే సంతోషించి ఆ స్వల్పకాలం, ఆ ఒకరోజు, ఆ ఒక వారం సంతోషించడానికి దేవుడు వాగ్దానం నీకు ఇవ్వడు. ఆ వాగ్దానాన్ని నమ్మి దాన్ని నువ్వు అనుభవించి దాన్ని అనుసరించి నీ జీవితంలో ఆ వాగ్దానాన్ని ప్రకారంగా నువ్వు బ్రతికి దాన్ని స్వాధీనం చేసుకోవాలని దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆయన చేసిన ఏ వాగ్దానమైనను దేవుడు నెరవేర్చకుండా లేడు. తన భక్తులతో చేసిన ఏ వాగ్దానమైనను దేవుడు నెరవేర్చాడు. ప్రతి వాగ్దానం వెనక ఒక షరతు కూడా దేవుడు పెట్టాడు. అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ ప్రజలను, నీవు అనుసరిస్తున్న విధానాన్ని విడిచిపెట్టి నేను చూపించిన దేశాన్ని వస్తే నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను, నేను కుమారుని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయడానికి ముందు కండిషన్ పెట్టాడు. నేను చేసే వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే దానికి ముందు షరతును పెట్టాడు. ఆ కండిషన్ పెట్టాడు. నువ్వు విడిచిపెట్టి రాగలిగితే, వదిలిపెట్టి రాగలిగితే, నువ్వు ఏ చట్టంలో బంధించబడి ఉన్నావో, వేటి చేత నీవు ఇరుక్కుపోయి ఉన్నావో వాటిని విడిచిపెట్టి నీవు వస్తే నేను ఇది చేసి చూపిస్తాను అన్నాడు దేవుడు. అది చేశాడు. ఆ రోజు ఆది కాండంలో మన పితరుల కాలంలో దేవుడు చేసినటువంటి కార్యము నేటికి రేపు కూడా చేస్తూనే ఉంటాడు. గుడ్డిగా వాగ్దానాన్ని తీసుకొని బైబిల్లో పెట్టుకొని ఆ వారమో 2 వారాల్లో సంతోషించేసి ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తే నీకు ఉపయోగకరంగా ఉండదు. భక్తుడు అంటాడు కదా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యములను నూతన పరిచయ అంటాడు కదా. గత సంవత్సరంలో కార్యాలు, పాతబడిన కార్యాలు, పాడైపోయిన కార్యాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో నీ కార్యాలను నూతన పరిచయ అంటాడు. సంవత్సరం మారిపోయింది, క్యాలెండర్ మారిపోయింది, ఇయర్ మారిపోయింది, కొత్త సంవత్సరం వచ్చేసింది, జరిగిపోతున్నాయి సంవత్సరాలన్నీ. నీవు నూతన పరిచయ అని భక్తుడు ప్రార్థన చేస్తాడు, పాడుతాడు. ఆ నూతన పరిచయ క్రమంలోనే దేవుడు ఏం చేస్తాడంటే, మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు దేవుడు చక్కని వాగ్దానాన్ని మీకు ఇస్తాడు. ఎంతమంది మీరు తీసుకున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు? రోజు అనుదిన ప్రార్థనలో కూడా
ఉదయకాల ప్రార్థనలో కూడా వాగ్దానాలు నెరవేరాలి అని ప్రార్థిస్తున్నారు. నేను, సంఘమో, మరొకరు ప్రార్థించినంత మాత్రాన మీ వాగ్దానాలు నెరవేరవు, నువ్వు ప్రార్థించకుండా ఉంటే. పొందుకోవాలనే ఆశ, అనుభవించాలనే ఆశ, స్వాధీనం చేసుకున్నటువంటి ఆసక్తి నీకే లేకపోతే నీ కొరకు ఎంతమంది ప్రార్థించిన ఉపయోగం ఏంటి? ఆ వాగ్దానాన్ని స్వాధీనం చేసుకున్న ఆసక్తి, ఆశ నీకే లేకపోతే ఎంతమంది నీ కొరకు ప్రార్థిస్తే ఉపయోగం ఏంటి? మోషేతో చెప్పాడు, మోషే, నీవు, నీ సమాజం ఐగుప్తును విడిచి మీరు వచ్చినట్లయితే మిమ్మలను కనాను దేశానికి తీసుకువెళ్ళి అక్కడ స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరెవరికి? సమాజానికేనా, మోషేకు కూడానా? మోషేకు కూడా. సమాజానికి, సంఘానికి మాత్రమే కాదు, మోషే, అహరోను, మిర్యాములు, వారితో ఉన్న సర్వ సమాజానికి అందరికి కలిపి మీరు కనాను దేశానికి వెళ్ళండి అని వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశానికి వెళ్ళండి, దాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పాడు. వారు ప్రయాణమై 40 సంవత్సరాలు ప్రయాణమైన తర్వాత ఆ వాగ్దానాన్ని అనేకులు స్వతంత్రించుకోలేదు, కానీ కొద్దిమందే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. కొందరేమో వాగ్దానంలోనికి వెళ్లకుండానే అరణ్యంలోనే చనిపోయారు. 40 సంవత్సరాలు నడిపించినటువంటి మోషే కూడా ఎంత భయంకరం అంటే, 40 సంవత్సరాలు సంఘాన్ని నడిపించిన, సమాజాన్ని నడిపించినటువంటి మోషే వాగ్దానాన్ని చూశాడు, కానీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు. ఐగుప్తు దేశాన్ని గడగడలాడించినవాడు, ఫరో రాజు చేత బతిమాలించుకున్నవాడు, ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చినవాడు, భూమి మీద మిక్కిలి సాత్వికమైన మనస్సు కలిగినవాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఐగుప్తు దేశానికి దేవుడుగా చేశాడు మోషేను. దేవుడు, నేను నీకు దేవుడను, నువ్వు ఐగుప్తుకు, ఫరోకు దేవుడవు నీవు అన్నాడు. 10 తెగుళ్ళు పంపించాడు, నీళ్లు రక్తంగా మార్చాడు. 1 2 ఎన్ని కార్యాలు చేశాడు మోషే. కానీ అతడు వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. నడిపించిన నాయకుడు పోలేదు, అద్భుతాలు చేసినవాడు, ఆశ్చర్యకార్యాలు చేసినవాడు, ప్రజలను 30 లక్షల మందిని నడిపించుకుంటూ ప్రయాణం చేసి వారికి బోధించినవాడు. ఏంటి ఉపయోగం ఇప్పుడు మోషేకి? వాగ్దానం ఉంది అతని జీవితంలో. ఏముంది? నీవు కనాను దేశానికి వెళ్తావు. వాగ్దానం ఉందా లేదా? వాగ్దానం ఉంది. దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, వాగ్దానం ఇచ్చాడు. ఈ ప్రజలను తోడుకొని పోతావు అని వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఈ ప్రజలను తీసుకొని పోతాను వాగ్దానం ఇచ్చాడు కదా, కానీ తీసుకొని పోయాడా? అంటే వాగ్దానం ఏమైంది? ఎవరి జీవితంలో? మోషే జీవితంలో వాగ్దానము నెరవేరలేదు. దేవుడిచ్చిన వాగ్దానము అతని జీవితంలో నెరవేరలేదు. అతని కంటే వెనకొచ్చిన, అతని కంటే వెనక పుట్టిన, అతని కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు. అతను మాత్రము ఆగిపోయాడు. అతను మాత్రం ఆగిపోయాడు. వాగ్దాన దేశంలో అతనికి వెళ్ళలేదు. అతడు వాగ్దాన దేశంలోనికి చేరుకోలేదు.
ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, వాగ్దానం నీ చేతికేనా? వాగ్దానం నీ బైబుల్లోనేనా? వాగ్దానం నువ్వు మాట్లాడుకోవడానికేనా? వాగ్దానం నలుగురు చెప్పుకోవడానికేనా? చూపించుకోవడానికేనా? అంత మాత్రానికి ఎందుకు ఆ వాగ్దానం తీసుకోవడం? ఎందుకు మరి మోషే జీవితంలో వాగ్దానం నెరవేరలేదు? ఎందుకు నెరవేరలేదు? ఆ మధ్యకాలంలో చాలామంది గత సంవత్సరాల్లో తీసుకొచ్చి నాకు చూపించేవారు వాగ్దానం ఇలా 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 అని. నాకు ఈ వాగ్దానం వచ్చింది, నాకు ఇలా వచ్చింది, అలా వచ్చిందని. మంచిదే, దేవుడే ఇచ్చాడు కదా ఆ వాగ్దానం, మనుషుడు ఇవ్వలేదు కదా. దేవుడే ఇచ్చాడు కదా మీకు ఆ వాగ్దానం. మీరైతే కోరుకోలేదు కదా, ఫలానా వాగ్దానం నాకు రావాలి ప్రభా అని కోరుకోలేదు కదా. దేవుడే నీకు ఏది అవసరమో అది ఇచ్చాడు కదా. ఇచ్చిన వాడు నెరవేర్చాడా? ఆయన ఫేక్ వాగ్దానాలు చేస్తాడా? అక్షరమైన పొల్లైన నెరవేరకుండా మానదు, ఖచ్చితంగా నెరవేరుద్ది కదా. ఎందుకు మీ జీవితంలో వాగ్దానం నెరవేరట్లేదు? మోషే జీవితంలో ఎందుకు నెరవేరలేదు? ఎందుకు మోషే జీవితంలో వాగ్దానం నెరవేరలేదు? ఎందుకు నెరవేరలేదు? సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజంను నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మొదట ఏం చెప్పాడు? నిర్గమకాండంలో ఈ ప్రజలను నువ్వు తీసుకొని పోతావు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ ప్రజలను తీసుకొని పోవు. ఎంత షేమ్ అండి, ఎంత అవమానకరమైన పరిస్థితి ఒక నాయకుడికి లేదా ఒక దేవుని బిడ్డకి. 40 సంవత్సరాల భక్తి జీవితంలో, 40 సంవత్సరాల నాయకత్వ జీవితంలో వందల మందికి, వేల మందికి, లక్షలాది మందికి ప్రకటించి బోధించి వారిని సరైన మార్గంలో నడిపించినటువంటి నాయకుడు తన కళ్ళ ముందు తన ప్రజలందరూ వెళ్ళిపోతూ ఉంటే తాను మాత్రం యోర్దాను యువతల అలాగే ఉండిపోయాడంట కొండపైన. తన ప్రయాణము, తన ముగింపు ఘనంగా లేదు. తన ముగింపు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా లేదు. తన ప్రయాణంలో అనుభవించిన శ్రమలన్నిటికంటే ఇది చాలా భయంకరమైనది. జ్ఞాని అంటాడు కదా ప్రసంగి, కార్య ఆరంభం కంటే అంతము మేలు, అంతము ప్రాముఖ్యమైనది. కార్య ఆరంభం కంటే అంతము ప్రాముఖ్యమైనది. సాధారణంగా ఆరంభం గురించి మనం మాట్లాడుకుంటాం, ఆరంభం ఘనంగా మనకు కనిపిస్తుంది. దేవుడు ఆరంభాన్ని కాదు అంతాన్ని చూస్తాడు. దేవుడు ప్రారంభాన్ని కాదు ముగింపును చూస్తాడు. నీ ముగింపు ఎలా ఉందో చూస్తాడు దేవుడు. ఎంత ఘోరమైన అవమానం ఇది! ఏ దేవుడైతే నువ్వు తోడుకొని పోతావని చెప్పాడో అదే దేవుడు చెబుతున్నాడు, నువ్వు తోడుకొని పోవు అన్నాడు. ప్రభువా, నేను తోడుకొని పోకపోయినా పర్లేదు, కనీసం నేనైనా సరే, నా బాధ్యత వారు తీసుకొని పోవడం కదా, ఆ పోస్ట్ నుంచి నన్ను తప్పించినా పర్లేదు, వారిని తీసుకొని పోయే ఆ బాధ్యత నుంచి నన్ను తప్పించినా పర్లేదు, కానీ కనీసం నన్నైనా 40 సంవత్సరాల శ్రమ అంతా, 40 సంవత్సరాల శోధన, 40 సంవత్సరాల వేదన, 40 సంవత్సరాల కన్నీరు, ప్రతి పనికి మాలిన వాడి కోసం సాగిలపడ్డాడు. అయ్యలారా అన్నాడు, వారి చేత తిట్లు తిన్నాడు, వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేలా చూశారు. ఈ 40 సంవత్సరాలు వ్యయ ప్రయాసల కోర్చి, శ్రమపడి, కష్టపడి
వీరితో వారితో మాటలు పడి ముగింపుకొచ్చే వరకు తన వాగ్దాన దేశం తాను వెళ్ళలేకపోయాడు. మీకు ఎలా అనిపిస్తుంది? మోషే జీవితంలోనికి మీరు వెళ్ళి లేదా ఆయన స్థానంలో మీరుండి ఆలోచన చేస్తే ఇది ఎంత భయంకరమైన అవమానం, ఎంత ఘోరమైన అవమానం. ఏం చేయగలడు మోషే? ఏం చేయగలడు? కేకలు పెట్టలేడు, ఏడవలేడు, దేవా నువ్వు అలా కాదు ఇలా చేయని చెప్పలేడు. అయ్యా 40 సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, ఎట్లా ప్రభువా వాగ్దాన దేశం నా కంటిదుడు కనిపిస్తుంది, ఒకసారి చూసన్న వస్తానయ్యా, ఒకసారి అడుగుపెట్టి వస్తానయ్యా అని దేవుని మనసు మార్చే ప్రసక్తే లేదు కదా. ఇక సృష్టికర్త నుంచి ఆర్డర్ వచ్చింది కదా, నువ్వు వెళ్ళవు, నువ్వు తోడుకొని పో అని ఆర్డర్ వచ్చింది కదా. వాగ్దానం అండి, అందరికి కలిపి చేసిన వాగ్దానం అది. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, మోషే ఆగిపోయాడు. అందరికి ద్వారాలు తెరవబడ్డాయి, మోషేకి ద్వారం మూయబడింది. ఆయన బోధిస్తే నేర్చుకున్నవారు, ఆయన బోధిస్తే నేర్చుకుని నడుచుకున్నవారు, ఆయన అనేకులను హెచ్చరించాడు, గద్దించాడు, అనేకులతో మాట్లాడాడు, అనేకులు నడిపించాడు. వాళ్ళందరికీ మార్గాలు తెరబడి వెళ్ళిపోతున్నారు, మోషే మాత్రం ఆగిపోయాడు. ఏం చేయలేను, చేతగాని వాడైపోయాడు. ఇంకా ఏం చేయాలో, ఏం చెప్పాలో, ఎలా అరవాలో, ఎలా కేకలు వేయాలో, ప్రభువా వాళ్ళు పొరపాటు చేస్తున్నారని వారి కొరకు ప్రార్థించిన మోషే నోరు మూగబోయింది. మోషే చూడడం తప్ప ఏం చేయని పరిస్థితికి వచ్చేసాడు. ఎంత భయంకరం ఇది! నీ జీవితంలో వాగ్దానం నెరవేరకపోతే కూడా అంత అవమానకరంగా ఉంటుంది నీ జీవితము. అంత అవమానకరంగా మార్చబడదు నీ పరిస్థితి. అయ్యో వాగ్దానం చేసిన వాడేమన్నా నెరవేర్చడానికి సమర్థుడు కాదా అంటే నెరవేర్చడానికి సమర్థుడు. నెరవేర్చడానికి ఆయన వాగ్దానం ఇచ్చాడు నీ జీవితానికి. సంవత్సరాలు గడుస్తున్నాయి కదా, ఈ సంవత్సరం వాగ్దానం అతని జీవితంలో, ఆమె జీవితంలో నెరవేరుస్తానని ఇచ్చాడు దేవుడు. ఎందుకు వాగ్దాన దేశానికి వెళ్ళలేదంటే నీవు ఈ సమాజము కన్నులేదుట నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు అన్నాడు. దేన్నట? సంఘము కన్నులేదుట, సమాజము చూస్తుండగా మీరిద్దరూ నా పరిశుద్ధతను సన్మానించలేదు. ఎవరి పరిశుద్ధతను ఎవరు సన్మానించలేదు? పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధతను మోషే అహరోనులు సన్మానించలేదట. పరిశుద్ధతను ఎట్లా సన్మానిస్తారండి? అదేనా చదివాం? పరిశుద్ధతను ఎట్లా సన్మానించాలి? నువ్వు వాగ్దాన దేశానికి ఎందుకు పోవు, వాగ్దాన నీ జీవితంలో ఎందుకు నెరవేరదు అంటే నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు. నీవు దేవుని పరిశుద్ధతను మోషే సన్మానించని కారణాన మోషే జీవితంలో వాగ్దానం నెరవేరలేదు. దేవుని పరిశుద్ధతను మోషే సన్మానించని కారణాన మోషే కనాను దేశానికి వెళ్ళలేదు. మోషే బాప్తిసం తీసుకున్నాడా? కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్పాడు? అందరూ సముద్రములో బాప్తిసం తీసుకున్నారని. తీసుకున్నాడు కదా. మన్నా తిన్నాడా? తిన్నాడు కదా. నీళ్లు తాగాడా? తాగాడు కదా. బాప్తిసం తీసుకున్నాడు, మన్నాను భుజించాడు.
అద్భుతాలు చూశాడు, చేశాడు, అనుభవించాడు. పరమకానానికి పోలేదు. అసలు ఐగుప్తుని విడిచిపెట్టింది ఎందుకు? ఐగుప్తును వదిలిపెట్టి సంఘానికి వచ్చింది ఎందుకు? లోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మనం పాడుతూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, వాక్యం వింటూ భక్తి చేస్తున్నది ఎందుకు? పరమకు చేరడానికే కదా. అక్కడికి పోలేదంటండి. నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు. ప్రభువా, నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, నేను ప్రతి సండే రెగ్యులర్గా చర్చికి వచ్చేవాన్నయ్యా, క్రమం తప్పకుండా నేను ఆరాధనలో పాల్గొంటాను, నేను పరిచర్య చేస్తాను, నేను భక్తి చేశానయ్యా, అయ్యో నీ పేరిట అద్భుతాలు చేసుకుంటూ వచ్చాను, నేను 40 సంవత్సరాలు నీ కొరకు, నీ సమాజం కొరకు నేను విశ్వ ప్రయత్నాలు చేసుకొని వాళ్ళతో మాటలు పడుకుంటూ వచ్చానయ్యా. ఇవేవి దేవుడు లెక్కలోకి తీసుకోలేదు. ఇవేవి దేవుడు లెక్కలోకి తీసుకోలేదు. నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు. ఎట్లా సన్మానించాలి? ఎట్లా సన్మానించాలి? పోనీ సన్మానం అంటే ఏంటి తెలుసా? పోనీ అదైనా ఘనపరచుట, గౌరవించుట, ఇవన్నీ అవే కదా. ఎట్లా చేస్తారు సన్మానం లోకంలో? అంతే కదా. బొకే ఇచ్చో, షాల్వా కప్పో, దండేసో, ఏదో ఒకటి. ఇది లోకంలో చేసే సన్మానం. మరి దేవుని పరిస్థితిని ఎట్లా సన్మానించాలి? మరి దేవుని పరిశుద్ధిని ఎట్లా సన్మానించాలి? దేవుని పరిశుద్ధత సన్మానించడానికి వాగ్దాన దేశానికి సంబంధం ఉంది. ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరడానికి దేవుని పరిశుద్ధతను సన్మానించడానికి లింక్ ఉంది. దేవుడు మోసే, అహరోను జీవితంలో దాన్ని కొలబద్దగా చూశాడు. పరిశుద్ధతను సన్మానించడంలో కొలిచాడు వారిని. వారి బాప్తిస్మాన్ని, వారి యొక్క మన్నాను, వారి అద్భుతాలని వేటి దేవుడు లెక్కలోకి తీసుకోలేదు. వాటిని లెక్కలోకి తీసుకోలేదు. నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు కనుకనే నీవు వాగ్దాన దేశంలోనికి వెళ్ళవు అన్నాడు. దీన్ని బట్టి ఎంత జాగ్రత్తగా భక్తి చేయాలి. ఒక ఆయన అంటాడు, బాపుని తీసుకున్న పరలోకం వెళ్ళిపోతాను. బాపుని తీసుకున్న అందరూ పరలోకం వెళ్ళిపోతారు. బల్ల తీసుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు. ప్రార్థన చేసిన వాళ్ళందరూ, పరిచర్య చేసిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు. అలా అయితే అన్యులు కూడా చేస్తారు కదా. దేవుని పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్ముకొనకపోతిరి అన్నాడు. మళ్ళీ చదవండి ఆ మాట. నా పరిశుద్ధతను సన్మానించినట్లుగా మీరు నన్ను నమ్ముకొనకపోతిరి. ఆయన పరిశుద్ధతను సన్మానించినట్లుగా వారంట దేవుణ్ణి నమ్ముకొనలేదట. మరి ఎవరు నమ్ముకున్నారు? ఎవరిని నమ్ముకున్నారు వాళ్ళు? మరి ఎవరిని నమ్ముకొని వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు? మీకు అర్థమవుతుందా మాటలన్నీ, దేవుని మాటలన్నీ? నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక మీరు తోడుకొని పోరు. దేవుని పరిశుద్ధతను సన్మానించుట, దేవుని పరిశుద్ధతను సన్మానించుట అనగా
దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏ క్రమాన్ని వారి ముందు పెట్టాడో, దేవుడు ఏ మాట వారికి పలికాడో, దేవుడు ఏ క్రమాన్ని వారి ముందు పెట్టి ఏ మాట చెప్పాడో ఆ మాట విను ప్రతివాడు పరిశుద్ధుడైన దేవుని పరిశుద్ధతను సన్మానించినట్లు. ఇప్పుడు దొంగతనం చేయొద్దు అన్నాడు దేవుడు అనుకోండి. దొంగతనం చేయొద్దు అన్నాడు దేవుడు. దీన్ని వెళ్ళి ఇటు అటు చూసి ఏదో ఒక వస్తువు తీసుకొని జేబులు పెట్టుకొని వెళ్ళిపోతున్నాను, ఎవరు చూడట్లేరని. దేవుడు చెప్పింది ఏంటి? చెయ్యొద్దు అనే మాట చెప్పాడు. నేనేం చేశాను? నేను చేశాను. ఇప్పుడు నేనేం చేసినట్టు? దొంగతనం చేసినట్టు కాదు. అందరి దృష్టిలోనేమో దొంగతనం చేసినట్టు, దేవుని దృష్టిలో ఆయన పరిశుద్ధతను అవమానించినట్టు. అందుకే వాగ్దానాలు నెరవేరట్లే. అందుకే శాపగ్రస్తం అవుతున్నారు చాలామంది. ఆయన ఏది చెప్పాడో అది చేయని ప్రతివాడు ఆయనను కాదు, ఆయన హోలీనే, ఆయన హోలీనెస్ అవమానపరుస్తున్నామని అర్థం. పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధతను మనం అవమానపరుస్తూ ఉన్నాం. అవమానపరుస్తున్న కారణాన దేవుడు వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరట్లేదు. హోరేబు కొండ దగ్గరికి పోయినప్పుడు ఏమన్నాడంటే, మోషే కొండ ఎదురు నిలబడతా, బండ ఎదురు నిలబడతాను, నేను నువ్వేం చేయంటే కర్ర తీసుకుని వచ్చి బండను కొట్టు అన్నాడు. హోరేబు కొండ దగ్గర పోయినప్పుడు బండను కొట్టు అన్నాడు. బండను కొట్టగా నీళ్ళు వచ్చాయి. ప్రారంభంలో అది ప్రారంభ సేవ, అనుభవం లేదు, ఇంకా ఎక్స్పీరియన్స్ తక్కువ అనుకో. ప్రారంభ భక్తి, ఇంకా భక్తిలో అనుభవం రాలే. ప్రారంభంలో ఏం చేశాడంటే, నీకు అనుభవం లేదుగా, నీకు మాట్లాడే విధానం తెలియదు కదా, నీకు బాధ్యత తెలియదు కదా, నీకు క్రమం తెలియదు కదా, కాబట్టి నీకు తెలిసినట్టుగానే కర్ర చేత పట్టుకొని నీళ్ళను కొట్టినట్టుగా బండును కొట్టు. ఇప్పుడే కొత్తగా వచ్చావు కదా, ఒక్కసారి నిన్ను క్రమంలోకి తీసుకురాకుండా ఫస్ట్ కొట్టు అన్నాడు. కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, ప్రజల దాహం తీర్చబడింది. కొంతకాలం ప్రయాణం అయింది, అనుభవం వచ్చేసింది, బాధ్యతలు తెలిసాయి, దేవునితో మాట్లాడటం తెలిసింది, క్రమాలు తెలిసాయి. అన్నీ తెలిసిన తర్వాత ఇప్పుడు సీను అరణ్యానికి వచ్చి కాదేశ్ బర్నేయ ప్రాంతానికి వచ్చాక ఇప్పుడు అన్నాడు, మోషే వెళ్ళు, ఆహారం తీసుకుని వెళ్ళు, సర్వ సమాజం తీసుకుని వెళ్ళు, వారందరూ చూస్తుండగా ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? కొట్టు అన్నాడు. ఎప్పుడు ఇది? ప్రారంభంలో నీకు తెలియదు కదా భక్తి అంటే ఏంటో. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిపోయిందిగా, 10 ఏళ్ళు అయిందిగా నమ్ముకొని బాప్తిని తీసుకొని. ఇప్పుడు నీ క్రమాలు తెలిసినాయి కదా. ఇప్పుడు క్రమంలో మరొక క్రమాన్ని అప్పగిస్తూ, హోరేబు క్రమం వేరే, హోరేబు దగ్గర బండను కొట్టినప్పుడు క్రమం వేరే, కాదేశు బర్నే దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ క్రమం వేరే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మాట్లాడాలి అన్నాడు. ఈయన ఏం చేశాడు? చాలా ఉన్నాయి దాంట్లో మాటలు, కానీ ఏం చేశాడు? ద్రోహులారా, మేము ఎవరనుకున్నావు? ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాళ్ళం మేము. మన్నాను మేము మీ కొరకు నీళ్లు రప్పించాలనా? మీరా? మీకు అర్థమైందా? ఎవరు నమ్ముకుంటున్నారు?
ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, అనుభవం వచ్చింది కదా, 4 మాటలు పాటలు ప్రార్థన తెలిసింది కదా. ఇప్పుడు ఆ మాట చదవండి. 10వ వచనము, 20వ అధ్యాయం 10వ వచనము. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను. నిన్నెవరు రప్పించమన్నాడు? ఎవరు రప్పించమన్నాడు? మేమంటావేంటి, నువ్వెవరు? పోనీ ఎవరు నమ్ముకుంటున్నాడు ఇప్పుడు మోషే? తన వరాన్న, తన కర్రన, తన అనుభవాన్న? ఫార్టీ ఇయర్స్ కదా, 40 సంవత్సరాలు అయింది కదా అప్పటికి. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, అనుభవం వచ్చేసింది కదా, సీనియారిటీ వచ్చింది కదా. సీనియారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, ఆ రోజు హోరేబు దగ్గర బండను కొట్టాను కదా, ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి జర్నీ జరుగుతుంది కదా, అప్పుడు ఒకసారి బండను కొట్టాడు కదా, ఇప్పుడు డబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, 2 సార్లు కొట్టాడట. మేము రప్పించాలన్నా? మీకెవరు చెప్పారు రప్పించమని? నీకే శక్తి ఉందని? దేవుడు నీ కృపనీయకపోతే, దేవుడు నీకు ఆయుష్నివ్వకపోతే, దేవుడు నిన్ను బ్రతికించకపోతే, దేవుడు నీకు బాధ్యత అప్పగించకపోతే నీ స్థాయి ఏంటి? నీ పొజిషన్ ఏంటి? గొర్రెలు మేపుకోవాలి నువ్వు అరణ్యంలో, అంతేనా? అంతే కదా. దేవుడిని దర్శించకపోతే, దేవుని చేతికి ఒక బాధ్యత అప్పగించకపోతే నీ పరిస్థితి ఏంటి? 40 ఇయర్స్ 40 సంవత్సరాలు వెనకకు వెళ్తే నీ పరిస్థితి ఏంటి? ఒక బానిసలాగా మిథ్యాన దేశంలో ఒక ఇల్లరికం పోయిన వ్యక్తిలాగా, ఆ పిల్లనిచ్చిన తండ్రి ఏది చెప్తే అది చెప్పు చేతలకు ఉంటూ, అతని గొర్రెలు మేపుకుంటూ అరణ్యంలో తిరగాలి. అది నీ స్థాయి, అది నీ పొజిషన్. దేవుడిని దర్శించి నీ పొజిషన్ మార్చి నీకు ఒక స్థాయిని ఇచ్చి, నీ చేతిలో ఉన్న కర్రను పడవేసి ఆయన ఆజ్ఞాపించిన కర్రనిచ్చి నీ చేత అద్భుతాలు చేయించి నిన్ను హెచ్చించుకుంటూ నడిపించుకుంటూ నీకు ఒక అనుభవాన్ని తీసుకొని వస్తే ఇప్పుడు అంటాడు, మేము రప్పించాలనా? ద్రోహులారా మేము రప్పించాలనా? వాళ్ళెట్ట ద్రోహులారయ్యారు? వాళ్ళెట్ట ద్రోహులయ్యారు? ఎవరు నువ్వు ద్రోహులారా అంటున్నావో, ఎవరు నువ్వు ద్రోహులారా అంటున్నావో ఆ ద్రోహులు వాగ్దాన దేశంలోనికి వెళ్తారు, నీవు మాత్రం ఇక్కడే ఉంటావు. ఎవరిని నమ్ముకున్నావు నీవు? దేన్ని నమ్ముకున్నావు నీవు? నీ అనుభవాన్యా, లేకపోతే నీ వరాన్యా, నీ తలాంతునా, నీ ఫలాన్ని నమ్ముకున్నావా? దేన్ని నమ్ముకున్నావు మోషే నీవు? 2 సార్లు కొట్టేసాడట బండని. 2 సార్లు కొట్టినప్పుడు మోషే కొరకు కాక సర్వ సమాజం కొరకు దేవుడు ఏం చేశాడు? నీళ్ళని ఇచ్చాడు. ఆ వెంటనే అన్నాడు, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు అన్నాడు. మేము అన్నాడు మోషే. దేవుడి మాట క్రమాన్ని పాటించలేదు, దేవుని క్రమాన్ని పాటించలేదు. తన క్రమం ప్రకారం వెళ్ళిపోయాడు, తన క్రమాన్ని నమ్ముకున్నాడు, తన అనుభవాన్ని నమ్ముకున్నాడు, తనకు నచ్చిన వారిని నమ్ముకున్నాడు. చివరికి వచ్చేస్తే మోషే అహరోనులు ఇద్దరు కూడా యోర్దాను యువతల్ని ఆగిపోయారు. పరిశుద్ధతను సన్మానించుట అంటే ఏంటి? ఎంతమంది దేవుని పరిశుద్ధతను సన్మానిస్తూ ఉన్నారు? దేవుని క్రమాన్ని కదా నువ్వు పాటించాల్సింది, దేవుని మాటను కదా నువ్వు పాటించాల్సింది. అప్పుడు ఎలా కొట్టాను ఇప్పుడు అలాగే కొడతానంటావు బండను, అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటానంటావు, ప్రారంభంలో ఎట్లా ఉన్నానో ఎట్లా మాట్లాడానో ఇప్పుడు అలాగే మాట్లాడతానంటావు.
అనుభవం రాలేదా? నీ అనుభవం నీకు వాగ్దాన దేశానికి వెళ్లకుండా అడ్డుకుంటుందా? వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఆయన పరిశుద్ధతను అవమానించకు. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎలా బ్రతకాలో, ఎలా భక్తి చేయాలో, ఎలా జీవించాలో. ఎన్నిసార్లు అవమానపరుస్తున్నావు ఆయన పరిశుద్ధతను? ఎలా దేవుడు నిన్ను హెచ్చించేది? ఎలా దేవుడు నిన్ను వాగ్దాన స్థితిలోనికి తీసుకుని వెళ్ళేది? ఎలా దేవుడు నిన్ను వాగ్దానంలోనికి తీసుకువెళ్ళేది? ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు దేవుడు వాక్కు ద్వారా. ఆయన పరిశుద్ధతను సన్మానించవా? అవమానపరుస్తావా? నీవు అనుకుంటున్నావు దేవుడు చూడట్లేదు, సంఘం చూడట్లేదు, పర్వాలేదులే, అప్పుడు కొట్టినట్టుగా ఇప్పుడు కూడా బండను కొట్టేస్తాను, అప్పుడు వచ్చాయి నీళ్ళు, ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చాయి. వస్తాయి వస్తాయి, కానీ నీ ముగింపు అవమానకరంగా మార్చబడుద్ది. ఎంతమంది ఆయన పరిశుద్ధతను సన్మానిస్తూ ఉన్నారు? ఆయన పరిశుద్ధతను సన్మానించుట అంటే ఏంటి? ఆయన మాటకు లోబడి ఆయన క్రమాలను, నీ క్రమాలు కాదు, ఎవరి క్రమం? దేవుని క్రమాలు. నీకు 100 క్రమాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. ఆయన పరిశుద్ధతను సన్మానించాలంటే నీ క్రమం కాదు, దేవుని క్రమంలో నీకు రా. అప్పుడు కొట్టాను, అప్పుడు పరిగెట్టాను, అప్పుడు పారిపోయాను, అప్పుడు ఇట్లా ఉన్నాను, అప్పుడు ఎట్లా ఉన్నాను, ప్రారంభంలో బాగా ప్రేమించారు, ప్రారంభంలో దేవుడే చెప్పాడు, బాబు నీకు మాట్లాడడానికి రాదురా నాయన, కొట్టు అన్నాడు. అందుకే ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు మాట్లాడమన్నాడు. వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే మాట వినుట అనగా ఆయన పరిశుద్ధతను సన్మానించిన వారి జీవితాల్లోనే వాగ్దానం నెరవేరుద్ది. బాబు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము కామ, అక్కడ దాగి ఉండుము కామ, కాకోలముల చేత నీకు ఆహారాన్ని పంపిస్తాను. కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని కామ పెట్టాడు, కాకోలముల చేత నీకు ఆహారాన్ని పంపిస్తాను. ఇది వాగ్దానం. నువ్వు దాగి ఉంటే వాగ్దానము నెరవేరుద్ది. కేరీతు వాగు బాగలేదు ప్రభు, ఎండ కొడుతుంది, అక్కడ కాలువ చిన్నగా ఉంది, అక్కడ బాగలేదు, దాని పక్కనే మరొక యోర్దాను ఉంది, మరొక వాగు ఉంది, అక్కడికి వెళ్తానయ్యా. ఏమనలేదు, వెళ్ళిపోయాడు. కేరీతు వాగు దాగున్నాడు, టైంకు కాకులు వచ్చేసాయి. అంతేనా? సారేపత్తుకు వెళ్ళు, సారేపత్తు విధవరాలు దగ్గర ఉండు, అక్కడ నిన్ను పోషిస్తాను, ఆ విధవరాలకు నేను ఆజ్ఞాపించాను చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? నిన్ను పోషించుటకు ఆమెకు ఆజ్ఞాపించి తిని అన్నాడు. చెప్పాడు నిజంగా దేవుడు? ఎప్పుడు చెప్పాడు? ఏలియా పోయి అడుగుతాడు కదా, అమ్మ నీళ్ళున్నాయా అంటాడు కదా, కట్టలు ఏరుకుంటున్నా పెద్దాడు విధవరాల దగ్గర నీళ్ళున్నాయంటే ఉన్నాయి. అదే చేత్తో ఒక అప్పం తీసుకురమ్మనేసరికి, అయ్యా పిండి కొంచెం ఉంది, చిన్న రొట్టెలు అవుతాయి, ఈ పుటకే ఉన్నాయి, నేను నా కొడుకు చావకు మునుపు ఈ రొట్టె తిని చచ్చిపోతాం, 2 రొట్టెలు అవుతాయని చెప్పింది కదా. మరి దేవుడు ఏం చెప్పాడు? ఆమెకు నేను ఆజ్ఞాపించి తిని అన్నాడు. మరి ఇవేం చెప్పాలి ఆజ్ఞాపిస్తే? అయ్యా నాకు దేవుడు చెప్పాడు, నువ్వు వస్తావని చెప్పాడు, పాస్టర్ గారు వస్తారని చెప్పాడు, నిన్ను పోషించు నాకు దేవుడు చెప్పాడని చెప్పాలి కదా. ఎవరు? విధవరాలు. నేను నాకు ఆజ్ఞాపించి తిని నువ్వు వెళ్ళు అన్నాడు. అసలు ఏలియా వెళ్ళడంతో ఆమెకు ఆశీర్వాదము, అది కదా. ఏలియా ఆ ఇంటికి వెళ్ళడంతోనే ఆ ఇంటికి ఆశీర్వాదం. దేవుడు ఆయన మాటకు లోబడే వారిని జాగ్రత్తగా గమనిస్తాడు. వారే దేవుని పరిశుద్ధతను సన్మానించేవారు. వారి జీవితంలో వాగ్దానం నెరవేరుద్ది.
బోధించి బాధించి లేదా పాడి ఆరాధించి ప్రార్థించి రకరకాలుగా చేసిన వారి జీవితాల్లో వాగ్దానాలు నెరవేరవు. ఆయన పరిశుద్ధతను ఎవరు సన్మానిస్తారో వారి జీవితంలో వాగ్దానం నెరవేరుద్ది. అందుకే 100 మంది వాగ్దానాలు తీసుకుంటే ఒకరికో ఇద్దరికో 2025లో తెలుస్తుంది, అరే పోయిన సంవత్సరం నాకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు, వాగ్దాన ప్రకారంగానే నడిపించుకుంటూ వచ్చాడు, వాగ్దానం నెరవేరిందని ఒకరిద్దరు చెబుతారు. మిగతా వారందరూ చెప్పలేరు. ఎందుకంటే వారు దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు, దేవుని క్రమాన్ని వారు పాటించలేదు, వారు దేవుణ్ణి నమ్ముకొనలేదు, ఆయన క్రమాన్ని నమ్ముకొనలేదు. దేన్ని నమ్ముకున్నారో తెలియదు. మోషే అయితే వారి అనుభవాన్ని వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ లేకపోతే వారి కార్యాలు చేయగిన కర్రను నమ్ముకున్నారు. ద్రోహులారు అన్నాడు. అంటే మేము ఏది చేసినా ఏది మాట్లాడినా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొట్టినా నీళ్ళు వస్తాయి అన్నాడు. వస్తాయి నీకోసం రావు, ఎవరికోసం? సంఘం కోసం నీళ్ళు వస్తాయి, కానీ నువ్వు వెళ్ళావు. నేను దేవుని మాటలు ముగిస్తున్నాను. ఈ జీవితంలో లేదా ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చాలంటే ఆయన పరిశుద్ధతను సన్మానించడానికి తీర్మానం చేసుకో. ఆయన పరిశుద్ధతను సన్మానించుటనగా ఆయన మాట వినుట, ఆయన క్రమాన్ని పాటించుట. ఆయన క్రమాన్ని ఒకసారి కొట్టమంటాడు, అది ప్రారంభం. ఇప్పుడు మాట్లాడమంటాడు, క్రమం. అది దైవ క్రమం. మోషే క్రమం సంవత్సరాలు మారినా అదే పరిస్థితి, కొడతానే అంటాడు. సంవత్సరం అయినా బండనే కొడతా అంటాడు. దేవుని క్రమం అది కాదు కదా. నువ్వు ప్రారంభంలో ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకునేవాడు కాదు దేవుడు. అక్కడి నుంచి రూపాంతరం చెంది వాగ్దానాన్ని స్పందించుకునే పరిస్థితికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున ఆయన పరిశుద్ధతను సన్మానించు వారిని దేవుడు వారి జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడు. అందరు తల ఉంచి కళ్ళు మూసుకోండి. అందరు తల ఉంచి కళ్ళు మూసుకోండి. ఎవరు ఆయన పరిశుద్ధతను సన్మానిస్తారో వారిని దేవుడు వారి జీవితంలో వాగ్దానం నెరవేరుస్తాడు. ఒక 40 సంవత్సరాలు అరణ్యంలో తన ప్రజలు నడిపించినటువంటి మోషే జీవితంలో వాగ్దానం నెరవేరలేదు. కారణం ఏంటంటే దేవుడు చెబుతున్నాడు, నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు. అయ్యో, చిన్న అబద్ధమే అనుకున్నాను. నేను అబద్ధమైన ప్రతిసారి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాను. నామం కూడా కాదు, దేవుని క్యారెక్టర్ని. దేవుని క్యారెక్టర్ ఏంటి? హోలీ, పరిశుద్ధత. నేను అబద్ధమైన ప్రతిసారి దేవుని పరిశుద్ధతను అవమానిస్తున్నాను. నేను ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రతిసారి దేవుని పరిశుద్ధతను అవమానిస్తున్నాను, అవమాన పాలు చేస్తున్నాను. దేవుడు అది చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే, నీ జీవితంలో దేవుడు నీకు చేసిన వాగ్దానం నెరవేరాలి అంటే నీవు ఆయన పరిశుద్ధతను సన్మానించి ఆయన క్రమమును నమ్ముకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన పరిశుద్ధతను సన్మానించి ఆయన క్రమాన్ని నమ్ముకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. చెయ్యి ప్రార్థన చెయ్యి. ఈ జనవరి నెల చివరి ఆదివారం ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు వాగ్దానం చేసింది ఊరికనే కాదు, టైం పాస్ కోసం చేయలే. నేను మీకు వాగ్దానం చేసింది ఆ వాగ్దానంలో మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి, ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చడానికి మీకు వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలి అంటే నా పరిశుద్ధతను సన్మానించినట్లు నా క్రమాన్ని నమ్ముకో. నా పరిశుద్ధతను సన్మానించినట్లు
నా మాటను నమ్ముకో, నా మాటను నమ్ము. నా పరిశుద్ధతను సన్మానించినట్టు నేను చూపిన క్రమాన్ని నమ్ముకో. నీ జీవితంలో వాగ్దానం నెరవేరుద్ది. నీ జీవితంలో వాగ్దానం నెరవేరుద్ది. నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చేవాడు దేవుడే. ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు దేవుడే. ఎన్నిసార్లు ఆయన పరిశుద్ధతను అవమానపరిచావు, ఎన్నిసార్లు ఆయన క్రమాన్ని కాకుండా నీ క్రమాన్ని నమ్ముకున్నావు, ఎన్నిసార్లు ఆయన క్రమాన్ని కాకుండా నిన్ను నమ్ముకున్నావు, నీ అనుభవాన్ని నమ్ముకున్నావు, ఎన్నిసార్లు ఆయన క్రమాన్ని కాకుండా నీ తల్లిదండ్రులు నమ్ముకున్నావు. ఎన్నిసార్లు నువ్వు అలా చేసిన ప్రతిసారి దేవుని పరిశుద్ధత అవమానపరచబడుతుంది. దేవుని పరిశుద్ధత అవమానపరుస్తూ ఉన్నావు. ఓ, పరిశుద్ధతను అవమానపరిచిన వారు పరలోకానికి ఎలా వెళ్తారండి? ఆయన క్రమాన్ని నమ్మలేదు. నీవు మనుషుల్ని నమ్మావు, తల్లిదండ్రులు నమ్మావు, అనుభవాన్ని నమ్మావు, నీ వరాన్ని నమ్ముకున్నావు, నీ అహాన్ని నమ్ముకున్నావు, నీ గర్వాన్ని నమ్ముకున్నావు. ఆయన పరిశుద్ధతను అవమానపరిచావు. నువ్వు అలా నమ్ముకున్న ప్రతిసారి ఆయన పరిశుద్ధత అవమానపరచబడుతూనే ఉంది. నా దేవుడు చూస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చువాడు ఆయన. అట్టి వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఆయన పరిశుద్ధతను సన్మానించినట్లు ఆయన మాట విని ఆయన క్రమాన్ని నమ్ము, ఆయనను నమ్ము, ఆయన క్రమాన్ని పాటించు, ఆయన పరిశుద్ధతను సన్మానించు. వాగ్దానము నీ సొంతం చేసే దేవుడు ఆయన. వాగ్దానాన్ని సొంతం చేసే దేవుడు ఆయన. వాగ్దానాన్ని నెరవేర్చువాడు ఆయన. మహాగణుడా, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాట్లాడిన మాటలకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరమ తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఒక గొప్ప సేవ చేసిన దైవజనుడయ్యా మోషే, ప్రధాన యాజకుడయ్యా అహరోను, 40 సంవత్సరాలు నీ ప్రజలట అద్భుతాలు చేసి ఫరో అంతటి వాడిని గడగడలాడించిన వారయ్యా, చివరికి నీ పరిశుద్ధతను సన్మానించని కారణాన వాగ్దానం వారి జీవితాలు నెరవేరలేదు. దేవా, వారికంటే అతీతమైన వారము మేము కాదు ప్రభువా, వారికంటే యోగ్యులము శ్రేష్ఠులము కాదు. వాగ్దానం మా జీవితం నెరవేరాలంటే యేసయ్య, వాగ్దానము మా జీవితం నెరవేరాలంటే యేసయ్య, నీ పరిశుద్ధతను సన్మానించుట అనగా నీ మాట వింటూ నీ క్రమాన్ని నమ్ముకునే వారిగా మేము ఉండకు సహాయం చేయండి. ఇదిగో అక్రమము చేయవారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి అన్నావు. నీ క్రమం వేరే, మా క్రమాలు వేరే. మీ క్రమం వేరే, మేము ఆలోచిస్తున్న క్రమాలు వేరే. అయ్యా, నీ క్రమాలు మా క్రమాల వంటివి కావు యేసయ్యా. నీ క్రమాలు నీ పరిశుద్ధతను బట్టి ఉంటాయి, మా క్రమాలు మేము చూస్తున్న పరిస్థితులను బట్టి ఉంటాయి. నీ క్రమాన్ని నమ్ముకున్న వారు వాగ్దాన దేశానికి వెళ్ళారు. వారి సొంత క్రమాన్ని నమ్ముకొని బండను కొట్టిన వారు ఆగిపోయారు యేసయ్య. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలను దర్శించినందుకు స్తోత్రాలు. ఈ చివరి ఆదివారం జనవరి నెలలో వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడాలి. అయ్యా, ఈ నెల ఆఖరికి వచ్చాం, కృప చూపు నాయన, కనికరించండి, సహాయం చేయండి. నీ పరిశుద్ధతను సన్మానించే మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి ప్రభువా. ఇప్పటికే నూతన సంవత్సరంలో ఎన్నోసార్లు నీ పరిశుద్ధతను అవమానించారు యేసయ్య, అవమానకరం చేశారు. ఎన్నోసార్లు వారి జీవితానికి అది సంతోషంగా కనబడుచున్నప్పటికీ మీ పరిశుద్ధతను మాత్రం అవమానిస్తూ ఉన్నారయ్యా.
అందుకే వారి జీవితాల్లో నెరవేరట్లేదు అని సెలవిచ్చావు వాగ్దానం. తండ్రి కనికరించండి, కృప చూపించండి. యేసయ్యా, నీ పరిశుద్ధతను సన్మానించే బిడ్డలుగా ఈ బిడ్డలు ఉండుటకు సహాయం చేయనైనా. ఓ నీ క్రమాన్ని నమ్ముకునే బిడ్డలుగా ఈ బిడ్డలు ఉంటకు సహాయం చేయండి. తద్వారా ప్రభువా నీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడాలి. గత సంవత్సరాల వాదిగా వీరు ఉండొద్దు ప్రభువా. గత సంవత్సరాల మాదిరిగానే వీళ్ళ బ్రతుకులు, వీరి జీవితాలు ఉండొద్దు యేసయ్య. గత సంవత్సరాల మాదిరిగానే వీరి స్థితిగతులు ఉండొద్దు యేసయ్య. ఈ సంవత్సరంలో వారికి మీరు ఏ వాగ్దానం అయితే చేశారో వారి జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడాలి. తండ్రి సహాయం చేయండి, కృపతోడుగా ఉంచు నాయన, కృపతోడుగా ఉంచండి. జీవాధిపతి సహాయం చేయండి. నమ్మదగిన యేసయ్యా, ఏ బిడ్డ కూడా వారి జీవితంలో వాగ్దానాన్ని అనుభవించకుండా ఉండకూడదు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ కూడా నాయన నీ వాగ్దానంలో బిడ్డలు జీవించాలి, నీ వాగ్దానాన్ని అనుభవించగలగాలి. అట్టి కృప దయచేయండి యేసయ్య, అట్టి కృప దయచేయండి. స్తోత్ర, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసమైన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఇది నా ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడేండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం, పవాతి క్రాంతకొట్టు నాశనం. తండ్రి నీ కార్యము నిరంతరం జయము తండ్రి. ఆమేన్. అందరి కొందనాలు దేవుని దీవించునుగాక. ఆమేన్.